శ్రీకృష్ణ చరితము గోవర్ధనోద్ధరణము అధ్యాయం ప్రారంభం. శ్రీ పరాశరులు గోవర్ధనోత్సవము గురించి చెప్పినది విని మైత్రేయుడు మిగులు ఉత్సాహముతో, గురువర్య, తనకు జరగవలసిన ఉత్సవమును భంగము అగుటచే ఇంద్రుడు కోపించలేదా? తరువాత ఏమి జరిగినదో వివరించండి అని కోరారు. శ్రీ పరాశర మౌనీంద్రులు ఇట్లు చెప్పాను. మైత్రేయ, ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరము తనకు చేయు ఇంద్రోత్సవమును ఈ సంవత్సరం చేయకుండుట తెలుసుకొని ఇంద్రుడు తీవ్ర కోపమును పొందినాడు. అతి గర్వ బలోన్మత్తుడు అయ్యి అసూయచే సంవర్తకములు అను మేఘగణములను పిలిచి ఇట్లనను. ఆ బాలుడైన కృష్ణుని మాటలను విని గోకులమంతయు పరమ తప్పిదము చేసినది. నాకు జరగవలసిన యజ్ఞమును నివేదించవలసిన ఆహుతులను ఆ గోవర్ధనమునకు సమర్పించిరి. గోకులమునకు జీవనాధారులైన గోవులు కూడా దీనిలో భాగము పంచుకున్నవి. అందుచే మీరు అందరూ వేగముగా వెళ్ళి ఆ గోవులను తీవ్ర వర్షపాతముతో బాధించండి. నేను ఐరావతము ఎక్కి ప్రచండ వాయువుల తోడును జలముల తోడును ఉపద్రవమును కల్పించి మీకు సహాయపడదను అని పలికి వాటిని త్వరగా పొమ్మని ఆజ్ఞాపించెను. ఇంద్రునిత్య ఆజ్ఞాపించబడిన ఒక్క క్షణము కూడా ఆలోచించక ఆ సంవర్తక మేఘములు సమస్తము గోకులమునకు చేరుకున్నవి. గోవులు బాధింపబడుతున్నట్టు కుంభవృష్టిగా వర్షములు కురిసినవి. కన్నులు పోవుచున్నట్లుగా మిక్కిలి భీతి గొలుపుచు వెలుగుతో విద్యుల్లతలు మెరుపులు మెరిసినవి. గోమాతలు కనీసము తమ గోవత్సలమునైనా కాపాడవలయునని వాటిని తమ ఉదరమునకు హత్తుకొనినవి. ఈ ఉత్పాతమంతయు దేవేంద్రుడు కసితో కల్పించినదేనని ఆ శ్రీహరి అర్థము చేసుకుని ఆ గోకులమునంతటిని గోవులన్నింటినీ తానే రక్షించవలనని తలచెను. వెనువెంటనే గోవర్ధనమును ఎత్తి గొడుగు వలె దానిని పట్టి వారికి అభయమియ్యదలచెను. గోవర్ధనము వద్దకు చేరి దానిని పెకలించి పెనుబండ శిలలతో కూడిన ఆ మహాపర్వతమును ఒక్క చేతితో పైకి ఎత్తి ఛత్రము వలె పట్టుకొనను. గోకులవాసులు త్వరగా ఆ విశాలమైన ఛత్రము కిందకు చేరుకొనను. ఈదురుగాలులు వర్షపాతము చేరని ఇక్కడ మీరు క్షేమముగా ఉందురు. ఈ కొండ మీపై పడునేమోనని జడువవద్దు అనుచు వారిని పిలువగా వారందరూ గోధనములను బాండములను బండ్లకెక్కించి ఆ కిందకు చేరిరి. ఇంద్రుడు 7 దివారాత్రములు అట్లే వర్షము కురిపించి తన అసక్తతను గుర్తించి ఆ సంవర్తక మేఘములను ఉపసంహరించెను. గోకులమంతయు బాలకృష్ణుని చేష్టనకు సంభ్రమాశ్చర్యములతో ఆయనను స్తుతించి గానము చేసిరి. 7వ దినమున వర్షపాతము ఆగిన పిమ్మట ఆ శ్రీహరి గోవర్ధనమును యథాస్థానమున ఉంచి తన పరివారముతో సహా గోకులమునకు చేరుకొనెను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.